Audio Jungle. అందరికీ నమస్తే అండి, జై శ్రీరామ్. ఇంకా ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడదంటే కంటెంట్ ఎలాగో బాగుందండి, కానీ కొద్ది టైమింగ్ ఆ కెమెరా బ్లర్ అయిపోయింది. ఎందుకంటే అది చూసుకుంటుండేది కాదు కాబట్టి మూలకు సెట్ చేసేసి ఉంటాం కాబట్టి అది బాగా వస్తుందా లేదనేది కూడా మా చేతుల్లో ఏముండదు. కొద్ది బ్యాడ్ లక్తో కొద్దిగా బ్లర్ అయింది, తర్వాత అంతా బాగా వచ్చింది. సో కామెంట్లో అంతా అదే పెట్టేదానికంటే కంటెంట్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, అందుకు ఆ బ్లర్ అనేది తీసేసినా కూడా మీకు అర్థం కాదు కాబట్టి అది అట్లే పెడుతున్నాము. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడు చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, లవ్ యూ ఆల్, టాటా, మినిమేష్ చౌదరి. సార్ వచ్చినాడు రా, పిలుచుకుంటాం. వస్తాను, లోపలికి వస్తాను, కాలు కడుక్కున్నాను అట్లే సార్. అలా వాటితో కట్టుకున్నాను ఆడే ఆడే కూర్చోండి, భోజనం కూర్చో సార్, ఇప్పుడే లేట్ అయింది, కూర్చోండి. లేమ్మా, నాగా సార్కి చేరికల్లా సార్ ముచ్చమని చెప్పాలను. ఎవరు మర్యాదలు చేయలేదు, నాకెందుకు ఇగ్గుతారా నువ్వు చేయరు కింద పడాలనే, నాకెందుకు ఇగ్గుతారా నువ్వు చేయరు కింద పడాలనే, కింద పడాలని ఇగ్గుతానట్లుంది. మళ్ళీ నువ్వు ఎవరైనా ఇంటికి వచ్చిన అతిథి వాళ్ళకి చేయాల మర్యాద. నువ్వు కూర్చునేవాని చేరి ఇగ్గుతానంటే పడాలని నడాలు ఎరగాలనే కదా. అడుగు సార్ భోజనం చేసినారా అని. ఆ భోజనం చేసాకే పిలిచినేది, మళ్ళీ భోజనం చేసినారా అంటే వాళ్ళు చేయకుండా, ఆ భోజనం చేసాకే పిలిచినేది మళ్ళీ భోజనం చేసినారా అంటే వాళ్ళు చేయకుండా వెళ్ళిపోతారు. నువ్వు ఏదన్నా మర్యాదలు నేర్చుకో రా. ఇంకా చేసిన ప్లేట్ ముందర భోజనం చేసినావా అంటే ఇంకే దాని అర్థము. ఇడుందిరా ప్లేటు, కొమ్మదీసి నువ్వేమో తిన్నావు దాంట్లో. నువ్వు సారందినా వీడు కూడా పెట్టు. ఇది మసాలా పలావ్ సార్. సారు హ్యాండ్ వాష్ చేసుకున్నా సార్, మీరు ఏంది తినేసి సార్ అట్లా అంటారు. ఆ లోపల పెట్టేపోయింది పో. లేదు సార్, ఇది చికెన్ ఫ్రై సార్. ఎప్పుడు వాళ్ళు తినిండ్రు పాపం నువ్వు చెప్పాలా, ఎప్పుడు వాళ్ళు తినిండ్రు పాపం నువ్వు చెప్పాలా అంటే చెప్తానా. ఫస్ట్ నువ్వు చేయి కడుక్కున్నారు సార్ అని అడుగు. చేయగలుగుతుంది అంటే అంత రోత అంటే స్నానాలు చేతులు కడుక్కోకుండా భోజనాలు కూర్చునే బాబతనే. ఇది వడ్డీరా, ఏ మసాలా రైస్ అంటే పెట్టు తర్వాత తెచ్చువు. సరే దీన్ని చెప్తా సార్. యావదు ఏం తెప్పించినావు? గాజులా తెప్పించినావు? గాజులా లంగాలా? సరే పీతలు సార్, ఇవి వేసుకో. పిత్తులు కాదు అవి, పీతలు. అలా పిత్తు అంటావు సార్. నువ్వు ఏంది నువ్వు అసలు చెండాలమ్మా తినే ముందు ఏంది ఒకవేళ తెలియపోతే అడుగు. అవేడివి రొయ్యలు. రొయ్యలంటే ఏమంటారు ఇంగ్లీష్ లో? పిపిట్స్. సార్కి ఇది పెట్టు, ఇది పెట్టు సార్. మంచి మసాలా సర్లే అన్ని కాదు కానీ ఎందుకు పిలిచో చెప్పు సార్. భోజనం అప్పుడు ఎందుకు మాట్లాడే సార్? భోజనం చేస్తున్నాను తినండి సార్. ఫ్యామిలీ అనుకోండి ఇంకా అయిపోయా కదా సార్. మనంతా కలిసిమెలిసి ఉండాలి సార్. మనము రాకూడదురా బయటికి సార్. అందుకే సివిల్ డ్రెస్ వస్తే అంత మాట్లాడుకునేది ఉంటుంది, అంత ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ యూనిఫామ్ లేకుంటే నాకు బాగుంటుంది సార్. ఆ యూనిఫామ్ దేనికి బాగుండదు అంటే నాకు భయం సార్. యూనిఫామ్ ఉంటే భయమా? అవును సార్. నీకు? అవును సార్. చాలరా రే, ఎందుకురా సార్? మళ్ళీ గుట్లవాడా నువ్వు పెట్టిందని మళ్ళీ ఆచారం చేస్తాను. ఎవడన్నా అది కాదు సార్. సార్ అంతేం లేదు సార్. ఏమో మాకేం కాదు. అతిథింటికి వచ్చిన ప్లేట్ లోంచి మళ్ళీ వెనక్కి ఎవడైనా వేసుకున్నాడు. ప్రపంచంలో ఏ దురదృష్టం నా కూడా దరిద్ర నేలని ఉన్నాడా సార్? తినకపోతే మిగిలింది సార్. అది ఏదైనా ఇంట్లో తిన్నావా మిగిలిండేది ఎక్కువ ఉండాలంటారు. అడుగు ఏం తింటారు సార్ అనే. ఏ ముఠాలు మోము వేసుకొని
సార్ తినండి సార్. వేరే పని ఉంది మళ్ళీ బయటికి వెళ్దాం. సార్ పనులు ఎప్పుడు ఉండేటివే సార్ పనులు ఎప్పుడు ఉండేటివే మనకి ఆరోగ్యం మామూలుగా సార్ పనులు ఉండేది ఎన్నో ఉంటాయి కష్టాలు మీకు. సార్గే ఉండే కష్టాలు. నీ లెక్క ఏమైనా చీప్ చిల్లర వ్యవహారాలు చేస్తాడే మన కష్టాలు ఉండేకి. కష్టాలు ప్రజల కోసము దేశం కోసం కష్టపడతారు వాళ్ళు. డ్యూటీ మళ్ళా నీకు లేదు డ్యూటీ, నువ్వు చిల్లర వ్యవహారాలు పడతావు, నీకు కష్టాలు ఉంటాయి. నాను సార్ తినండి సార్. నువ్వు తిన్నావా? నేను తిన్నాను సార్. నేను తిని మిగిలినది పెడతావా సార్ ఏడలేదు సార్. మళ్ళీ అది తిన్నాక మళ్ళీ తినాలా సార్? అంగా మేము ఎవరు తినలేదు సార్, మీరు తిన్నాక తిందామా? సరే మీ అన్న కూడా పెట్టలేదు. వద్దు సార్. సార్ ఆయనకి ఇప్పుడే పెట్టుకోడు సార్. ఆయనకి మరి ఇప్పుడే అతను నేను కొద్దిగా లేట్ సార్. లేట్ కాదు సార్, ఉపవాసం ఈరోజు. ఫ్రెండ్లీ మాట్లాడు సార్, చెప్పరా? ఫ్రీగా ఉండండి సార్. కొద్దిగా ఫ్రీ అన్నాను సార్. చెప్పండి. నా సెల్ ఉంటే ఆ సెల్ ఇట్లా ఫోన్ చేస్తా అన్నారు. అది యాదోటి నాకు సెల్ యాదన్నా పర్లేదు పని జరిగేకి. ఇది నా సెల్ కూడా. అద్దె ఇప్పుడు సెల్ ఎందుకైనా సార్? సెల్ ఎందుకు? పాటలు పెడదాం సార్. నీకు పాటలు నాకు ఇష్టం ఉండదు సార్. వద్దు పక్కన పెట్టేస్తా సార్. కొద్దిగా ఏంటి కొద్దిగా మొత్తం చిన్ని సార్ కొన్ని నీళ్ళు తాగండి సార్. నీళ్ళు తాగండి సార్. నీళ్ళు తాగండి. నువ్వే చెప్తా అంట, నువ్వే తినేది. కాలేదు సార్. నువ్వు ఉండరా నువ్వు? మళ్ళీ నువ్వు కూర్చొని నువ్వు చెప్తాను, ఇది వేసుకొని నువ్వు చెప్తాను, తినని నువ్వే చెప్తాను లాస్ట్కి అదంతా. సార్ సార్ నేను మన జరిగింది సార్ అది ఆ విషయము. ఏంటి జరిగింది? ఆంటీ సార్ జరిగింది సార్ అది ఆ విషయము. ఏంటి జరిగింది? ఆంటీ సార్ అంతా మొత్తం అంతా చేసినది నేనే సార్. నువ్వేనా? నేనే సార్. మొన్న తీరా చెప్పలేదు అంటే చెప్దామని ఉండే సార్. మళ్ళా అంగం ఏమైనా అవుతుందేమోనే. ఏమవుతుంది అంటే చాలా అప్పటికప్పుడు అరెస్ట్ చేసి మొన్న అడిగారు, మొన్న చెప్తే పాటికి సెటిల్ చేసిద్దాను కదా నేను. ఫ్రెండ్లీ ఏం కాదు, చెప్పింది నువ్వు చెప్తావేంటి? లేదు సార్. నువ్వు నువ్వు చెప్పు సార్. నేను ఏదో పొరపాటు అయిపోయింది, తెలియక చేసిన సార్. ఏం తెలియక చేసావు? అంటే వేరే ఆంటీ అమ్మ వేరే ఊరు సార్. అమ్మది నాకు 3 నెలలు 4 నుంచి పరిచయం సార్. ఆంటీ పరిచయం అలా ఫోన్లో పరిచయం అయ్యి మనకి రమ్మని చెప్పినాను. వచ్చింది సార్. వచ్చింది చంపేలేదు సార్. మధ్యలో ఏం జరిగిందేమో కానీ ఆ లాయరు మొత్తం అంతా ఇద్దరు మనిషి ఉన్నాడు. ఆ మనిషితో గుడ్లు పెద్దగా ఉండే కానీ అది ఏం చేసినారు కానీ ఒక హత్య జరిగింది. ఆ హత్య విషయంలో నాకు అసలు సంబంధమే లేదు సార్. అందుకు ఇప్పుడు మీ కేసు నా మీద పడకూడదంటే మీకు కొద్దిగా సమర్పించుకోవాలి సార్. నేను అంటే సమర్పించుకుంటాడు బుక్ చేసుకోమంటావు. అర్పించుకోవడం ఏంది? నీకేమన్నా తెలుగు పదాలన్నా తెలుసా? నువ్వు ఏంది నీ దగ్గర అర్పించుకునేకి? నీ పొట్టి పీరలా అర్పించుకునేది? అమ్మ జీవితం ఏంది సార్ కింద నువ్వేంది అర్పించుకునేది? ఏంది సార్ మీకేదో సమర్పించుకోవాలన్నా మనం అర్పించుకోవడం కాదు, అది సమర్పించుకోవడం. మనం సమర్పించుకోవాలి సార్. నోరే తిరగట్లేదు వీడికి. వానికి అది కూడా తిరగవు సార్, మిగతా తిరుగుతాండి. అందుకు అర్పించుకోవాలి సార్. మళ్ళా నువ్వు అర్పించుకో ఏడని పోయి అంటే పెద్ద వ్యాపారం పెట్టుకొని అర్పించుకో. నువ్వు ఈడెందుకు అర్పించుకుంటూ కూర్చుంటావు? నా మధ్యలో సమర్పించుకో అని చెప్తాను. చెప్పు నా గోడ చెప్పు. నన్ను కేసు నుంచి బయటపడేటట్లు చేయండి సార్ ప్లీజ్ సార్. ఎట్లాగైనా మొన్నే చెప్పాను, మొన్న చెప్తే నేను మొత్తం ఇప్పుడు చెప్తే ఏంటి సార్? ఎంతగానో కానీ సార్ నేను చాలా నిద్ర పట్టలేదు సార్ నైట్ పూట్ల. నైట్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ అరెస్ట్ చేయాలని ప్లానింగ్ తో నిద్ర పట్టలేదు. చూసుకుంటూ కూర్చుంటాడు నైట్ నిద్ర పట్టలేదంటే. నిద్ర పట్టలేదు టెన్షన్ తోనా? అదే టెన్షన్ అర్పించుకుంటున్నావా నువ్వు? మా జీతం చెప్పు సార్. ఎందుకని సార్? అందుకని మీకు కొద్దిగా బయటపడి సార్ కూడా ఫ్రెండ్లీగానే ఉంటారు. నువ్వు ఆ రోజు సరిగా లేవు, నిజాయితీగా ఉంటే సార్ ఫ్రెండ్లీనే. చెప్పరా? సార్ నగినా కూడా భయం అవుతుంది కదా. నువ్వు మళ్ళా సార్ ఫ్రెండ్లీగా ఉంటాడు, నువ్వు ఫ్రెండ్లీగా ఉండి ఓపెన్ అయిపో అంతే. అవునా సార్? ఫ్రెండ్లీగా అంటే ఫ్రెండ్లీ అన్నది సార్. ఫ్రెండ్లీ అవడం అన్నీ నువ్వు, నేను కాదు. నువ్వు అన్ని మధ్య నువ్వు
సార్ అయితే ఫ్రెండ్లీ సార్ అట్లా చేసుకోండి సార్, నిజాలంగా చెప్తాడు మనకు కూడా కొద్దిగా. నన్ను చెప్తే నేనే వింటరా అంటే మీరు చెప్పినట్టు అయితే సార్ నేను కూడా మీ అంతా మీ తమ్ముడు అనుకోడు సార్, మీ ఇంట్లో అంతేగాని అన్న అంటావు అంటే నీకు కూడా తెలుసు సార్ అన్న కొద్దిగా అన్న సార్ మీరే అన్న అనమాట. సరేలేండి సార్, తినేదాడు కొద్దిగా ఏదో వాడు ఓపెన్ అవుతాడు కొద్దిగా ఫ్రెండ్లీ కానీ. సరే చెప్పు ఇప్పుడు ఏంటి అసలు సార్ ఏం పేరు అంటే పేరు సార్ అంటే ఫ్రెండ్లీగా లేదు సార్, ఫ్రెండ్లీ కాదు మీరు ఫ్రెండ్లీ అయితే అంటే మీ పేరు సార్ పేరు ఎందుకు రా, ఏం తడతావు సార్ పేరు ఇంటి పేరు నీకు ఎందుకు అవన్నీ అన్ని చెప్పాలి, డీటెయిల్స్ ఏం కావాలా? ఏది కావాలి ఆధార్ కార్డు ఇచ్చేయండి అంతే కదా, ఆధార్ కార్డు వద్దులేండి సార్ వద్దులేండి ఐడి కార్డు ఇవ్వండి, ఏది కావాలి నీకు? ఫ్రెండ్లీ అంటే నువ్వు మళ్ళీ ఫ్రెండ్లీ అంటే ఈ పేరు ఎందుకు రా, నువ్వు పరిచయం చేసుకో, నువ్వు క్లోజ్ నువ్వే చెప్పు సార్. కొద్దిగా అమౌంట్ ఇస్తాం సార్. దేనికి? ఓహో ఫస్ట్ ఏ జీరో అంత కలుపుకొని తినండి సార్, బాగుండండి. అది ఇది రొంత అట్లా ఇట్లా రొంత టేస్ట్ ఏ కొద్దిగా అది చాలు చాలు, దీంట్లో ఏం కలిపి ఉంటావు మాకి సార్ కలిపి ముద్దు ముందే ప్యాంట్ లో చేయి పెట్టుకొని గోక్కుంటాను వాడు ఒంట్రంలో, మళ్ళీ దాంట్లో చేయి పెడతాను. లేదండి సార్ తినండి సార్. ఏ సైతాన్ మోడ కొట్లమో ఇంకా చెప్పు సార్ ఫ్రీగా అయిపోయి చెప్పు సార్, 2 నిమిషాలు పాపని చంపాను కదా సార్, ఎలా జరిగింది నాకు తెలియదు కాబట్టి ఈ కేసు నుంచి నన్ను బయటపడండి. చేసావా లేదా కేసు? అంటే ఆయన పిలిపించినది నేనే, అంటే రప్పించింది నేనే. మధ్యలో ఎవరు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సార్, ఇద్దరు అంటే ఒక పేరు చెప్పుకొని లాయర్ చూపిస్తా సార్, అరెస్ట్ కూడా చేయాలనిపిస్తుంది సార్ మీ చేతి నుంచే. రెండో వ్యక్తి ఎవరు ఇంకా ఎవరు నాకు తెలుసా? వద్దులే నీకు తెలుసా కాదు నువ్వు సార్. మీరు నెక్స్ట్ ఒక నిచ్చుని అరెస్ట్ చేయాలి సార్. ఎవరు పేరు చెప్పరా? అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తారా సార్ డబ్బిచ్చినాక నీ పని ఇంకోటి చేయించుకుంటారా? చేయించుకోండి పర్సనల్ గా సార్, ఈ మధ్య ఎక్కువ అయిపోతుంది. ఆ మధ్యలో చూడదు అన్ని మాట్లాడేది, ఆ గుడ్లు సీరియస్ బయట పెట్టేది. అర్థమైతుంది నాకు కూడా, అర్థమైంది. ఎవరికి నిందితులు తప్పించుకోలేరు సరే అదేదో ఏంటి సార్ మీరు అంటే డబ్బులా? డబ్బులేంటి ఇవ్వాలా? డబ్బులు ఏమది సెటప్? ఇంట్లో వెళ్ళిపోతున్నావా? కాదు సార్ మీకోసమే సార్. ఏ డబ్బులా? బాగానే ముందుగానే ఉన్నది మీరు, అందుకేనా సార్ని పిలిపి ఫోర్స్ గా నాకు సతాయిస్తాండి ఇది. నువ్వు మీ అక్క పైన పెట్టాడా? మీకోసమే సార్, అంతా మీకోసమే. బాగున్నాడు సార్ మీరు అంటే ఫ్రెండ్లీగా చెప్పు. అంతేనా? మీరు ఇంతవరకు అంటే అప్పుడు ఫస్ట్ చెప్పింటాం సార్. అంతేనా? మీరు ఇంతవరకు అంటే అప్పుడు ఫస్ట్ చెప్పింటాం సార్. ఈ పాటకి ఇప్పుడు ఇచ్చేద్దాం నేను నూకేదంతా. మీరు ఇంత సిల్లి ఉంటారని నాకు ఏం తెలుసు సార్. సార్ డబ్బులు తీసుకోండి సార్, ఇంకా డబ్బులు తీసుకొని ఇంకా కొద్దిగా నేను బయటికి వేసాను సార్. ట్రాన్స్ఫర్ అయిపోయి అడిగి వెళ్ళిపోమని సార్. ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ వెళ్ళిపోండి సార్. మీరు ఆడో అడవుల్లోకి నల్లమలాను చెప్పు. అడవిలోకి ఆడమన్నాను. చచ్చిపోమంటావు అక్కడ? సరే కొద్ది రోజులు ప్రశాంతంగా ఉంటుంది, ఓపెన్ అయిపోగా ప్రశాంతంగా ఉంటాం మేము ప్రశాంతంగా ఉంటాం సార్. మాకు మీరు ఇంకా కనపడద్దండి ఇక్కడ. ఇప్పుడు కాదు సార్, తినేసి పోండి, మళ్ళీ కనపడకూడదు. ఇంకా ఒక గోవా సార్, కొద్దిగా గోవాకి వెళ్ళిపోండి మీరు కొన్ని రోజులు. బాగా తెలిసిన ఎవరున్నారా గోవాలో? అంటే అక్కడ తెలిసిన నాకు లేదు సార్. నాకైతే మీకైతే బాగా ఎంజాయ్ చేసి రాండి సార్. ఒక 6 నెలలు 8 నెలలు మీరు కనపడుతాను సార్. అందులో ఒక 10-20 అయిపోతాయి కదా. ఏంది సార్? ఏంది సార్? మేము ఆడ చేయండి సార్. మీ ఆడ మీరు కొద్దిగా దూరం ఉంటే మాకు మనిషి అయితే దేవుడు మాత్రం మీరే సమానము. మీరే పోండి కొద్దిగా దయచేసి. ఇప్పుడు కాదు సార్, తినేచా డబ్బులు తీసుకొని చెప్పు. మీ మొగం మాకు చూపిద్దండి. మీ మొగం జీవితంలో చూపిద్దాను, మొగం జీవితంలో చూపిద్దాను సార్. అది నువ్వు నాకు చెప్పడు, నువ్వు చూపెట్టద్దు. అంటే
కాదు చెప్తాను సార్ ఇంకా ఫ్రెండ్లీగా సార్ కనపడద్దు వినపడద్దు అంటే సార్ మాకు ఇంకా మీ జీవితంలో మేము చూడదు మీరు అస్సలు చూడరా పడకూడదు సార్ అయిపోయింది కథ బాయ్ బాయ్ ఇంకా అంటే తినేది కూడా అవసరం లేదు చెప్పేసారి లేచి వెళ్ళిపో తినేది కూడా అవసరం లేదు చెప్పేసారి లేచి వెళ్ళిపోమని మమ్మీ ఇంకేం తింటా సార్ ఇంకా ప్లేట్ కూడా తీసుకొని పోయి ఇంకా లెక్క తీసుకుని తినిపోతుంది సార్ ఇంకా లేకపోతే ఇంకా అయిపోయింది పా సర్లేని మొత్తం రికార్డ్ చేశారు కదా సర్లేని మొత్తం రికార్డ్ చేశారు కదా మొత్తం రికార్డ్ అయింది సార్ సరే ఉంచండి ఏంది రికార్డింగ్ ఫ్రెండ్లీ సార్ ఫ్రెండ్లీగానే సార్ నాకు సార్ చెప్పినాను మీకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు సార్ ఇట్లా జరగబోతుంది సార్ అంటే రికార్డ్ చేసి పెట్టుకో నేను భోజనానికి వస్తాను ఎక్కడ రావడం సివిల్లో సార్ రాడు సివిల్లో వచ్చినా కూడా వర్క్ పని మీద వస్తాడు సివిల్లో సార్ రానడానికి కూడా నేనే పిలిపించాను రికార్డ్ చేసేకి ఏంటంటే ఇది ఒక ప్రూఫ్ ఉండాలి ఇప్పుడు రికార్డింగ్ అయింది ఇప్పుడు నువ్వు చంపలేదు సార్ కూడా తెలుసు అందుకే నేను ఊరికే ఉన్నాడు ఆటికి ఇప్పుడు డబ్బులు ఇస్తానవు అనేది దొరికింది ఏంది మీకు డబ్బులు ఇచ్చి మీరు డబ్బులు తీసుకోవడం రికార్డ్ చేసి మీ ఉద్యోగం పోకూడదాం అనుకున్నారు సార్ నిజాయితీల పక్కే ఉంటారు సార్ నేను అందుకే మీకు ఫోన్ చేసి భోజనం స్కెచ్ చేసినావా లేదా సార్ తెప్పించింది అన్ని నేనే మీది సివిల్లో కూడా ఉంటుంది సార్ నిజంగా సార్ మా అమ్మతో నేను కాదు సార్ మొత్తం దీంతో డబ్బు కాదు తొక్క కాదు అదే చినిపోయిన బట్టలు గిట్టలు అవునా అసలు ఓపించండి అవసరం లేదు సార్ నాకు తెలుసు డబ్బులు ఏడు నుంచి వస్తాయి అంటే డబ్బులు ఇచ్చి మీకు ప్లేట్ భోజనం పెట్టి మీ కెరీర్ ని నాశనం చేసేద్దామని కుట్ర పడినాడు నాకు అన్ని ప్లాన్ గా వస్తాను నేను ఇంకోటి తినే వాళ్ళని కూడా లేచి వెళ్ళిపో ఎంత కొట్టు రికార్డింగ్ ఉంది ఇంకా ఆపుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఉంది నువ్వు నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తానేది ఫిమేల్ హ్యాండ్లింగ్ నువ్వు చేస్తాను ఒక ఆడది చేయి చేసుకోకూడదు అట్లా వంట పెట్టి నువ్వు సార్కి సార్ మీద నువ్వు అంత సార్ పదం పండి మనకి అర్థం చేసుకోవచ్చు అపార్థంగా మీరు ఏం చేసుకోకపోతే అర్థం చేసుకోవచ్చు అపార్థంగా మీరు ఏం చేసుకోకపోతే సార్ నేను అసలు నాకు సంబంధం లేదు సార్ ప్లాన్ చేసినారు సార్ నువ్వేం చెప్పలేదు సైతం నువ్వు మళ్ళీ మాట్లాడతాం మళ్ళా ఎంత మనసులో పెట్టుకొని కక్కుతాడా సార్ మీ కాలు పట్టుకున్నాను నా భవిష్యత్తు సార్ మీ కాలు పట్టుకున్నాను నా భవిష్యత్తు సార్ వద్దు సార్ తినండి సార్ ఇప్పుడు ప్లీజ్ సార్ సార్కి సిక్కావత్ టైం ఇప్పుడు సార్కి ఒకటి తక్కువైంది ఏం తెలుసా అవమానించినావు నువ్వు అన్నం తినేటప్పుడు అదొక్కటి తక్కువైంది ముద్దు సార్ మాకు కేసు అది ఏదో సమర్పించుకుంటా సార్ అది డిలీట్ చేయమని దయచేసి సార్ టచ్ చేయద్దు అట్లా నువ్వు సార్ ఇరికిచ్చే రికార్డింగ్ పెట్టుకోవాలని మీరు ఇరికిచ్చాలని ప్రయత్నించినప్పుడు లేదు నేను రికార్డింగ్ పెట్టుకుంటే నేనా అప్పుడు నువ్వు రికార్డ్ చేయాలి కదరా నువ్వు రికార్డ్ చేయాలి కదా అంటే నా బుద్ధి సార్ నాకు ఇతను చేస్తా అన్నాడు సార్ మళ్ళా నువ్వు చెయ్యాలా లేదా రికార్డు ఇతను చేయవచ్చా అన్నాడు సార్ మళ్ళా
ఈ ఏటికి నువ్వు బయట పడితే ఈ ఏడుతో నువ్వు బయటికి ఎట్లా వస్తావు చూస్తావు. ఎవరు కొట్లు మాడానికి ఎట్లా కానీ ఇంత గుడ్లు నీ గుడ్లు పెట్టిస్తా, పొదుగు కూడా పెట్టిస్తా, నువ్వు కూర్చోబెడతా నిన్నే. సార్ ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, 2 రోజులు 3 రోజులు సార్ అంతా ఊరికే ఉన్నాడు. హాలిడేస్ 3 days అయిపోతా నిన్ను విత్ అరెస్ట్ వారెంట్ తో వచ్చి నేను అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొత్తం అంతా స్కెచ్ 3 రోజులు ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ చూపి నాకు. ఆ నమ్మ జీవితం మొత్తుకుని సార్ ప్రూఫ్, నమ్మ జీవితం మొత్తుకుని సార్ ప్రూఫ్. నువ్వు ప్రూఫ్, నేను నమ్మను. నీకు ఇంకోటి ఎవరు కలిపి మొత్తం కిడ్నాపర్ లెక్క మొత్తం మీకే సపోర్ట్ చేశాడు. ఇతనే సార్ మొత్తం అంతా స్కెచ్. అది కాదు, ఒకటై నన్ను ఒకరిని బగరా చేశారు సార్. ఒకటై నన్ను ఒకరిని బగరా చేశారు సార్. లాయర్ నేనేనా? లాయర్ నీ మనిషే, నా మనిషి లాయర్. అవును సార్. ఎవడో ప్రూఫ్ చూపెడితే నేను వదిలేస్తారా? మీ అన్నం తీసుకుని వెళ్తారా? నేను ప్రూఫ్ చూపి నాకు, లేకపోతే నేను ఇంకా 2 days ప్రూఫ్స్ ప్రూఫ్ లేనప్పుడు నువ్వు ప్రూఫ్ పూసుకుని కూర్చో. దా పదం పడు సార్. పట్టుకునేది ఏంది నువ్వు? పదడు సార్. సార్ ఈ గుట్ట మూడ ఇంత ఇరికిస్తాను. నేర్గించినట్లు లాగా నేర్పిస్తాను ఉండు. నేర్గించినట్లు లాగా నేర్పిస్తాను ఉండు. లాగా స్విచ్ నీకు లాగా 2 మిక్స్ కొడతాడు ఉండు. నీ 3 రోజులు జైలు ఉంది, అందుకే ఇరికిచ్చినాను. ఊరికే ఒకసారి పంపించేస్తాను. అది అవి వద్దా సార్? క్యారీ ఏమైనా కట్టేస్తావా? క్యారీ ఎట్లా కడతారులే అంత నువ్వు. నిన్ను వదలంలే చూసుకుందాంలే. ఏదో చెప్పు. రికార్డ్ రికార్డ్ నువ్వు ఎవరినంటా నువ్వు? రాండి సార్. వాడిని కొడతావు కానీ ఉందా? రికార్డ్ ఉంది నీకు. ఇంకా 2 days నాది అయిపోద్ది, అప్పుడు నీకు చెప్తాను.